హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు అలాగే రైతులకు సంబంధించి మన యొక్క ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త తీసుకువచ్చిందండి. సో ఆ శుభవార్త ఏంటి, దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు దశలోకి తీసుకువెళ్తుంది. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుకి రావడం, ఇప్పుడు మరో 2 ముఖ్యమైన పథకాలు అమలుకు రంగం సిద్ధం చేస్తుంది. తల్లికి వందనం మరియు అన్నదాత సుఖీభవ పథకాలు ప్రజల జీవితాలను మార్చే విధంగా ఉండేలా మార్గదర్శకాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సూపర్ 6లో భాగంగా ఈ 2 పథకాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు నేరుగా జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మే నెలలో ఈ నిధులు జమ కానున్నాయని స్పష్టమైంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే అంతమందికి నిధులు అందుతాయని చెప్పడం ఈ పథకం విశిష్టత. గత ప్రభుత్వంలో ఏడాదికి 5,540 కోట్లు కేటాయించగా ప్రస్తుత ప్రభుత్వం 9,407 కోట్లు కేటాయించడం గమనార్హం. ఇది 50% అధికం కావడం ఈ పథకానికి ఉన్నత ప్రాధాన్యతను సూచిస్తుంది. ఈ పథకానికి అర్హులు ఎలా ఉంటాయన్న దానిపై ఇంకా అధికారిక స్పష్టత రాలేదు. గతంలో వైసీపీ ప్రభుత్వం 75% హాజరును తప్పనిసరిగా పేర్కొనగా ప్రస్తుత ప్రభుత్వం అదే నిబంధనను కొనసాగించనుందనే సంకేతాలు వస్తున్నాయి. విద్యుత్ వినియోగం, కారు కలిగి ఉండటం, తెల్ల రేషన్ కార్డు లేకపోవడం వంటి పాత నిబంధనలను ప్రస్తుతం సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా పాత మార్గదర్శకాల్లో ఉన్న ఆదాయ పన్ను చెల్లింపుదారుల తొలగింపు వంటివి కొనసాగిస్తారా లేక మినహాయింపు ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అధికార యంత్రాంగం ప్రస్తుతం వీటిపై కసరత్తు చేస్తుండగా త్వరలోని అధికారికంగా మార్గదర్శకాలు ఖరారవుతాయి. తల్లికి వందనంతో పాటుగా రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకానికి కూడా బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఈ పథకానికి సంబంధించి కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించి మార్గదర్శకాలు ఖరారు చేయనున్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా తీసుకున్న ఈ పథకం ద్వారా వ్యవసాయ కుటుంబాలకు ప్రత్యక్ష మద్దతు ఇవ్వనున్నారు. సో ఈ నెల 15వ తారీఖున జరగబోయే మంత్రివర్గ సమావేశంలో ఈ 2 పథకాల అమలుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోనున్నారు. పాలనా పరంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్తుంది. అదే సమయంలో అర్హతలపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్న ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. సో మనకు గతంలో చూసుకున్నట్లయితే ఎన్నికలలో భాగంగా రైతుల కోసం మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాల్లో కూడా 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఈ 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 6,000, 14,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొత్తం 20,000 రూపాయలు జమ చేస్తారు. అయితే మనకు మే నెలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. సో మనకు మే నెలలో 2 పథకాలు అమలు కాబోతున్నాయండి. తల్లికి వందనం పథకం, అలాగే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం. ఈ 2 పథకాలు మనకు మే నెలలో విడుదల కాబోతున్నాయి. కాబట్టి సో మనకు ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి విధి విధానాలు, అర్హతలు కూడా విడుదల చేస్తారు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు. సో ఈ పథకాలు మనకు త్వరలోనే అమలు చేయబోతున్నారండి. సో రైతులు అలాగే విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో మే నెలలో డబ్బులు విడుదల కాబోతాయి. సో అన్నదాత సుఖీభవ పథకంతో పాటుగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 20వ విడత డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో మన యొక్క ఏపీ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేయబోతున్నారు. సో ఆల్రెడీ మనకైతే డేట్ ఇంకా ఫిక్స్ కాలేదండి. ఈ విధి విధానాలు ఎప్పుడైతే విడుదల చేస్తారో దాని తర్వాత ఆటోమేటిక్గా మనకు డేట్ అనేది విడుదల చేయడానికి అవకాశం అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు కల్పించ
ప్రకటించబోతున్నారు. సో ప్రతి ఒక్క అర్హత కలిగినటువంటి రైతులు అలాగే ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లులు అయితే ఉన్నారో వాళ్ళైతే మీ డాక్యుమెంట్స్ అన్ని సరి చేసుకోండి. ఏవైనా కనుక ఇబ్బందులు ఉన్నట్లయితే కానీ సరి చేసుకున్నట్లయితే ఈ పథకాలకు సంబంధించి మనకు మే నెలలో డబ్బులు విడుదల చేయబోతున్నారు. 2 పథకాలకు సంబంధించి రిలీజ్ చేయబోతున్నారు కనుక ఈ 2 పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా సరి చేసుకోండి. సో మనకు త్వరలోనే విధి విధానాలను మార్గదర్శకాలు విడుదల చేయబోతున్నారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.